కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుతున్నది. హల్లెలూయా. ఈ వాక్యం మొన్నటి వారం కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనం బాగా కనిపెడతలేం కావచ్చు, మళ్ళీ కనిపెట్టాలని వారం వస్తుంది. ఎందుకు వస్తుంది? హల్లెలూయా. మనం కనిపెట్టడానికి కొరకు మళ్ళీ చేస్తుంది. కావలి వారు ఇప్పుడు ఒక మొక్క పెరట్లో ఒక మంచి ఎత్తారు, పందిరులు వేసి దానిలో కూర్చుంటారా? దాన్ని మనం కావాలి వారు కనిపెట్టిన దానికన్నా ఎక్కువ ప్రభు కొరకు నువ్వు నేను కనిపెట్టాలంటుండ. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం కనిపెడదాం. ఆయన కనిపెడట, ఆయన దారాలేదట. కనిపెడితేనే ఏదైనా చూడగలుగుతాం, కనిపెట్టకపోతే మాత్రం ఏది చూడగలం. హల్లెలూయా. కావలివాడు ఉదయం కొరకు చూడు, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెడుతుంది. ఎక్కువగా నా ప్రాణము కనిపెడుతుంది. కావలివాడి కన్నా ఎక్కువ నా ప్రాణము కనిపెడుతుంది అని భక్తులు అడుగుతున్నారు. మనం కూడా బాగా కనిపెట్టినట్టుగా ఉండాలి. ఈ రోజు నుంచి మనం దేవుడు గొప్పవాడు, ఎంత ఇదైనా కానీ మనం అడగంగానే దేవుడు ఇస్తాడు ఏదైనా. హల్లెలూయా. ఇశ్రాయేలు యెహోవా మీద చూడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు. ఎవరి మీద ఆశ పెట్టుకుంటారు? ఇశ్రాయేలు అంటే మనం దేవుడిని నమ్ముకున్నాం. మనం దేవుడిని అది జ్ఞాపకం పెట్టుకుంటాం. నాకు దేవుడు ఇవ్వాలి కాకపోతే రేపు ఇస్తాడు, ఓ రోజు నాకు మంచి రోజులు ఉందని ఆశ పెట్టుకుంటాం. హల్లెలూయా. కానీ ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. నువ్వు ఆశ పెట్టుకొని నీకు తృప్తిపరుస్తాను, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు. యెహోవా దగ్గరనే కృప దొరుకుతుంది. ఏదైనా దేవుడి దగ్గరనే దొరుకుతుంది. ఇప్పుడు 10 చెట్లు మామిడి చెట్లు పెట్టుకున్నాం అనుకో, 10 మొక్కలు కాస్తాయా? ఏదో ఒక 2 మొక్కలు మంచిగా కాస్తాయి, కడమై 5 మొక్కలు కొంచెం నాసరిగి ఉంటాయి. అంటే అవి ఏదో రకంగా పురుగు తగివో ఏదో రకంగా కాయ. హల్లెలూయా. ఆ చెట్లు కూడా మనం ఏం చేయాలా? దానికి మంచి మందు కొట్టి అది కూడా కాచడానికి విరక్షణగా కాసేది. అందు గురించే దేవుడి దగ్గర మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టుకుంటాం, కనిపెట్టగా కనిపెట్టాలి. ఎందుకు ఈ బాధ వచ్చింది అని మనం దాన్ని వివరించాలి. హల్లెలూయా. దాన్ని గ్రహించుకోవాలి. కావలి కాసిన వాళ్ళకన్నా ఎక్కువ మనం ఉదయం దేవుడి కొరకు ఆశపడి ఉండాలి. హల్లెలూయా. ఇంకో చెట్టు, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దేవుడి దగ్గరనే విమోచన దొరుకుతుంది. అంతకుముందు నేను దేవుడిని నమ్మకముందు అస్సలకి బిల్కుల్ సమాధానం ఉండకు. 3.5 సంవత్సరాలు నేను దేవుడికి సేవ చేసిన, కానీ సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎప్పుడైతే సత్యం తెలిసేదాకా నెమ్మది లేదు, సమాధానం లేదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నాకు చేస్తానని తెలియజేసిందో అప్పటి నుండి సమాధానం, నెమ్మదండి. హల్లెలూయా. ఏం లేకుండా దేవుడు ఉంటే చాలని నేను ఒక్కటి నేర్చుకున్నా. హల్లెలూయా. దేవుడు ఉంటేనే మనకు అన్ని తీరులా నెమ్మది సమాధానం దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి మనం నెమ్మది దొరకాలంటే ఆయన మనకు తోడు ఉండాలి. ఉండదా? ఇంకో మాట చూడండి, ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38. 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు. ఏంటట? నా ఇష్టము నేను నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. ఎవరి ఇష్టం నెరవేర్చడానికి వచ్చిండు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి కుమారుడు వచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. నా ఇష్టాన్ని నేను నెరవేర్చడానికి ఏది కూడా చేయకూడదు. ఇక్కడ దేవుడు ఏమంటాడు? నా ఇష్టానికి నేను నెరవేర్చడానికి రాలే, కానీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చున్నాను అంటున్నాడు. నన్ను పంపిన వారి నిమిత్తం చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వస్తుంది. ఎవరట? ఆయన పంపిన ఎవరు? దేవుడు పంపిండు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చింది. ఎక్కడికి? భూలోకానికి వచ్చింది. ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చిందా? ఎందుకు వచ్చిందని చెప్పండి. ఆయన చిత్తం నెరవేర్చడానికే, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికే మన మధ్యలోకి వచ్చింది. మరి నెరవేర్చదా?
దేవుడి చిత్తాన్ని నెరవేర్చక మనుషుల చిత్తాన్ని నెరవేర్చేమని అర్థదా? ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా చిత్తం నెరవేర్చడానికి రాలే కానీ నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి నేను భూలోకానికి వచ్చిందా అంటుండ్రు. హల్లెలూయా. ఎంత మంచి మాట ఈ మాట. యెహోవాతో ఆ భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎంత కృప. మరి దేవుడు గొప్పవాడు కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి అలా మనం నమ్మదగినట్టుగా ఉండాలి. ఉండదా? దేవుడి చిత్తాన్ని నెరవేరాలి కానీ మన మనసుల చిత్తాన్ని నెరవేర్చినట్టుగా ఉండకూడదు. మనుషులు ఇప్పుడు పోగొడతాం, ఇప్పటి మంది కానీ అది ఎప్పటికి ఉండదా? ఉండదు. మనుషులను పోగొడకూడదు, ఎక్కువ దేవుడిని పోగొడాలి. దేవుడు మంచివాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి మనం. ఎందుకు? ఆయన చిత్తాన్ని నెరవేర్స్తేనే సంతోషం, ఆనందం ఉంటుంది. హల్లెలూయా. ఇంకా ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి చూడు, నేనేమి పోగొట్టుకొనక అంత దినమున దాన్ని నన్ను పంపిన వాణ్ణి సిద్ధమై ఉన్నది. ఎవరట? అది నెరవేర్చాలంటే పంపిన వాడిని సిద్ధమై ఉన్నది. దేవుడి పంపు రకంగా ఎలా ఉందో మనం కూడా అలాగనే నడుచుకోవాలి. చూడండి, చాలాసార్లు దేవుడి మాటలు ఒక్కోసారి మనకు అర్థం కాదు. ఎందుకంటే మరుగుపరుస్తాం. ఒక దర్శనం పడుతుంది, దాన్ని 4 తీర్లు ఉంటుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఎవరికో జరిగేది నీకే జరిగినట్టుగా చూస్తాం. అది కరెక్ట్ కాదు. మళ్ళీ చూడాలి దాన్ని. మళ్ళీ దాన్ని అంటుంటే నువ్వు ప్రార్థన చేయమంటాడు మళ్ళీ. హల్లెలూయా. అందుగురించే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చిన కానీ నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదని యెహోవాలో దేవుడు శ్రేష్టంగా 6వ అధ్యాయము 38వ వచనంలో శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా కొంచెం దిగి కుమారుని చూసి ఆయన చూడు, కుమారుని చూసి ఆయన విశ్వాసం ఉంచాలి. కుమారుని చూసాట విశ్వాసం ఉంచాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. అన్ని కాదు, ఎవరు అందు కాదు కానీ కుమారుని చూసి కుమారుని అన్నట్టు ఏం చేయాలి? విశ్వాసం ఉంచినప్పుడే దేవుడు నీకు నాకు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కార్యం చేసినప్పుడే మనకు సంతోషం, ఆనందం కలుగుతుందా కలగదా? హల్లెలూయా. నిన్నటి దినంలో ఒక సిస్టర్ ఫోన్ చేసి ఐజాక్ నుంచి చేసి, ఐవర్ పోయిన వారం మంచి మాట వచ్చింది, ఆ మాట నా గుండెకు కలిగింది, నాకు ఎంతో ఆనందం అనిపించింది అన్నది. హల్లెలూయా. అంటే ఏం ఆనందం దొరికిందంటే, మా కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, మా భర్త బాగా తాగేవాడు, కానీ ఈ మాట అయితే ఎప్పుడైతే విన్ననో మా భర్త సంపూర్ణంగా మారిండు అన్నది. హల్లెలూయా. ఇది సాయంగా దేవుడి సాక్ష్యం. లైవ్లో చూశాడా? ఏమన్నది? నాకు సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. నాకు సంతోషం అంటే ఆనందం కలిగింది. ఎక్కడి నుంచి? వైజాగ్ నుండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు చెప్పండి? ఎందుకు? ఇప్పుడు స్వస్థత అయితే లేదా? ఈ మాటను ఎంతో మంది చూస్తున్నారు, వారికి విడుదల అయితే లేదా? ఇప్పుడు నెమ్మది లేని వారికి నెమ్మది కలగబోతుంది. దేవుడు గొప్పవాడు. ఎవరు? నన్ను పిలుచుకున్న దేవుడి కొరకు నేను ఆయన నెరవేర్చడానికి కొరకు నేను వచ్చిన కానీ నా చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదా అంటున్నాను. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం పని చేయాలి. ఏం చేసినా మనం ఆయన కనిపెట్టేలా కనిపెట్టుకోవాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి, చేద్దాం. హల్లెలూయా. చేసినప్పుడు గొప్ప కార్యం జరిగించదు. మొన్న చాలా రోజుల కింద ఒక బ్రదర్ జైలు ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు అందరం గ్రూపులు ఉన్న వారు అందరం సంఘం అంతా ప్రార్థించినప్పుడు ఆయన జైలు నుంచి విడుదల ఇచ్చిండు. దేవుడు ఇంటికి పంపించిండు మొన్న 2వ తారీఖున ఈ నెలనే. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యములమ్మా. అలాంటివి చూస్తే దేవుడి మీద ఆశపడితే, ఆ కుమారుని మీద నమ్మకం కలిగి విశ్వాసం ఉంటే ఎంతో మంది స్వస్థత, విడుదల. ఎంతో మంది ఫోన్లు చేస్తారు, అయ్యగారు నాకు స్వస్థత పొందిందని, హల్లెలూయా, నాకు నెమ్మది పొందింది, సమాధానం ఉందని. మరి మనకి ఎందుకు ఉంటుందని చెప్పండి మీరు? ఎందుకు ఉంచుకోలేము మన నమ్మకం? ఆ కుమారుని మీద విశ్వాసం ఉంటే సంపూర్ణంగా స్వస్థత అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మ, ఒక సిస్టర్, యవనస్తురాలు, డిగ్రీ అయిపోయిందట. ఆమె ఏమంటుందంటే, ఈ వాక్యం చూసినాక నాకు దేవుని పని చేయాలనిపిస్తుంది అంటుంది. హల్లెలూయా. మీరు అంటారు కదా నాకు ఉద్యోగం కావాలి, జాబ్ కావాలంటారు. తెలుసా? ఇది ఎక్కడి నుంచి అంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి ఫోను? బొంబాయి పూణె నుండి ఫోన్ చేసింది. హల్లెలూయా, హల్లెలూయా.
ఇది ఎందుకు చెప్తున్నామంటే ఆమె కాల్ చేసిన మాటను బట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎక్కడి నుంచి సిస్టర్ అంటే నేను బొంబాయి ఊరు నుండి చేస్తున్నాను. ఇదంతా ఎవరు లైవ్ చూసిన వారు స్వస్థత వారికి నెమ్మది కలదు, సమాధానం కలదు. అది అప్పుడే అట ఏమనిపిస్తుందట, దేవుడి పని చేస్తే ఎంతో బలం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం అనిపిస్తుంది అంటుంది. హల్లెలూయా. అందుకే ఒక మాట ఏమంటాడంటే, దేవుడు గొప్పవాడు కాబట్టి నన్ను పంపినవాడు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చిన కానీ నా చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు అంటూ. ఇంకా కొంచెం కిందిగా ప్రతి వాడును నిత్య జీవం పొందుకోవటానికే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను చూడు ఆని లేపుదును. అంత్య దినమున ఎవరు లేపుతాడట? లేపుతాడట. హల్లెలూయా. ఎప్పుడు ఆ కుమారుడు మన విశ్వాసం పెట్టుంటే అంత్య దినమున వారిని నేను లేపుదును. హల్లెలూయా. ఎంత మంచి మాట అమ్మా, గొప్ప. ఆని నేను లేపెదను. గుడ్డి వారిని లేపుతా, గుడ్డి వారిని చూపులేని వారికి నేను చూపిస్తున్నాను. హల్లెలూయా. పోయిన వారంలో ఎక్కడో కాదు జరిగింది. పుడుకు అమ్మాయి ఏమైనా మా చిన్న అబ్బాయి కన్నా పెద్దది కావచ్చు, పెద్దనో చిన్ననో అంత వయసు అంత ఇడలేదు. కానీ కాకపోతే ఎంత కృప అంటే చిన్న పుట్టినచ్చింది, ఆమెకు మాటలు లేవు. తల్లిదండ్రి అట ఈ ఫోన్ ఇచ్చి అమ్మాయికి ఫోన్ ఇచ్చి చప్పడేమో అనుకున్నాడు. తెల్లారదాకా ఫోన్ ఇట్లా ఇట్లా అనుకుంటా చూసుకుంటా. ఆ మెదట్లో ఏమైపోయిందో కానీ మొత్తం మన మాట లేదు, మనం ముచ్చటలేదు. అప్పుడు నాకు ఒక దర్శనం కలిగినప్పుడు ఆ అమ్మకు చెప్పు అన్నప్పుడు ఈ మాట చెప్పినది, అమ్మా మీరు సరైన బోధన నడుపుతలేరు, దేవుడి వైపు తిరిగితే మీ ఇంట్లో మగవారికి మాటలు రాబోతున్నాయి, మన ఇంటే బాగుంటుందా అన్నది. హల్లెలూయా అన్నట్టుగా అది నానమ్మ నిజమే అయ్యారు. ఈ వాక్యం మా కొరకు వచ్చింది. మా ఇంట్లో మా మనవరాలకు మాటలు రావు, పుట్టినస్తుంది మాటలు రావు అన్నప్పుడు మరి దేవుడికి ఇట్లా చెప్పు అన్నప్పుడు వెంటనే ఉరికిపోయి పరిగెత్తుకొని పోయి ఆమె అది మనవరాలు ఎత్తుకొని వచ్చింది. మనవరాలు అంటే చక్కగా ఉన్నది, మంచిగా ఉన్నది, అందంగా ఉన్నది. నేను అనుకున్న నా ప్రాణం కల్లడి లేదు, ఇంత మంచి అమ్మాయికి ఇంట్లో మాటలు రాకపోతే ఎట్లా అని కన్నీరు గారి ప్రార్థించినప్పుడు, ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడికి స్తోత్రం. అమ్మ ఏమని పిలిచింది? మొదటి పిలుపు బాపు అని పిలిచింది. హల్లెలూయా హల్లెలూయా. అది బాపును అమ్మను పిలువని బిడ్డ బాపు అన్నప్పుడు ఎంతో పానం ఆనందం అనిపించింది, సంతోషపడింది, గంతులేసింది. ఎంత సీనియర్ ఆమె, 20 సంవత్సరాలు నేను దేవుడిని నమ్ముకొని ధైర్యంగా ఉండాలి. ఉండాలా ఉండదా చెప్పండి, ఉండాలా ఉండదా చెప్పండి. చదవమ్మా చదువు. వారు ప్రేమయందు అతుకబడి సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మహిమ మర్మమై ఉన్న క్రీస్తును తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నాను. అందరి కొరకు దేవుడు పోరాడుతున్నా, కొందరి కొరకు ఆదరణ లేదట. మనం ఆదరణ కావాలంటే ఈ రోజే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన తోవలయందు నడుచువారందరూ ధన్యులు. యెహోవాయందు భయభక్తులు కలిగి నడుచువారందరూ ధన్యుడు. ధన్యుడా ధన్యుడా చెప్పండి. యెహోవాయందు భయభక్తులు కలిగితేనే నడిస్తేనే ధన్యులం అయితే ధన్యురాలు. ఎవరో దీవించబడాలి, మనం కూడా దీవించబడాలంటే రాము. దేవునందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ధన్యురాలు అవుతారు. హల్లెలూయా. మరి మొదటి ఒక్కసారి జ్ఞాపకం చేస్తే ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేస్తే గొప్ప మేలు జరిగిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. త్వరగా. మీ దేవుడైన యెహోవా మిమ్మును చూడు, మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరించేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రం వలె
విస్తరించి ఉన్నారు. మామూలు కాదు మీరు. ఆకాశం నక్షత్రాల వారే మిమ్మల్ని విస్తరించేసింది అన్నాడు. హల్లెలూయా! ఎంత కృప, ఎంత మహిమ. కానీ మనలా జీవించబోతుండు దేవుడు, ఆశీర్వదించబోతుండు. ఇప్పటి నుంచి అలా నమ్ముదామన్నాం మాట. నమ్మిన వాళ్ళందరం ఏం చేద్దాం మరి? ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఇప్పటి నుంచే హల్లెలూయా! ఒప్పుకుందాం, విడిచిపెడదాం. సరేనా? మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా! చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఎవరు కూడా మౌనంగా ఉన్నారు. దేవుని కృప మన మీద ఉంది, దేవుని మహిమ మన మీద ఉంది. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నోరు తెద్దాం. నువ్వు నోటి నిండా నా మాటలు ఉంచుతానన్నాడు. నోరు తెరు బాగుగా. నోరు తెరిస్తే నీ నోటి నిండా నా మాటలు ఉంచుతాను అంటున్నావు. దేవా నన్ను క్షమించండి అయ్యా అని అడుగుదాం, అడుగుదాం, అడుగుదాం. సహోదరి సహోదరుడా, నిజమే ప్రభా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను కరుణించండి అయ్యా. నీ దేవుడైన యెహోవా, ఓ ప్రభా దేవా నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, క్షమించమని అడుగుదాం. సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి దేవుని వాక్యానికి లోపడదాం. దేవుని కృప మీ మీద నా మీద ఉన్నది. ఇదిగో ఇప్పుడే ఆయన ఆత్మ అభిషేకం మన మీద ఉన్నది. ఒప్పుకుందాం, విడిచిపెడదాం. సహోదరి సహోదరుడా, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. రీ షలా రబా జమా తెరా కబా జమా తెరా, రీ కలా రబా జమా తెరా కబా జమా తెరి, రీ కలా రబా షబా తెరా కబా జమా తెరా. యేసు నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. రీ కలా రబా షబా తెరా కబా జమా తెరా, రీ కలా రబా బాబా 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 బాబా, రీ బాబా 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 బాబా, రీ షలా రబా జమా తెరా కబా జమా తెరా. యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి. డాడీ నీకే వందనాలు, వందనాలయ్యా, వందనాలు, వందనాలు, వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్యాన్ని అయితే ఎవరైతే వింటున్నారో ప్రభా, హృదయాన్ని తెరవండి ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి, ఆ యొక్క కుమారునందు అయా నమ్మకం, విశ్వాసం ఎవరైతే ఉంచుతారో ఆ నందు నేను ఉంటానంటున్నా ప్రభా. ఇప్పుడే నువ్వు దిగిరండి ప్రభా, నీ ఆత్మ కార్యములు జరిగించండి. ఓ రీ షలా రబా జమా తెరా, రీ కలా రబా జమా తెరా కబా జమా తెరి కబా జమా, ఓ రీ బాబా 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 బాబా, రీ షలా రబా జమా తెరా కబా జమా తెరా, రీ కలా రబా జమా తెరా కబా జమా తెరా కబా జమా. యేసు నీకే వందనాలు. ఈ యొక్క బండ లాంటి హృదయాన్ని తొలగించి మోసగుండని దయచేయండి. ఎవరైతే వాక్యాన్ని ఒప్పుకుంటున్నారో ఆనందను ఉండండి ప్రభా. అయ్యా మంచి విత్తనం మంచి నెలలో పడ్డప్పుడు అయ్యా ఆ మొలకెత్తి దాన్ని ఆశీర్వదించేది నువ్వే ప్రభా. ఈయనని దీవించండి, ఆశీర్వదించండి. దేవానికే స్తోత్రములు తండ్రి. ఎండ తీవ్రం అనేక ఉన్నది ప్రభా. ఎవరికి హానికి కలగకుండా అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దేవా నీకే స్తోత్రములు తండ్రి. నీ కృప దయచేయండి. ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరి తండ్రి అందు, కుమారునందు, పరిశుద్ధాత్మ అందు సదాకాలం తోడుని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.